ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మరొక వారాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, నేను హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఈ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే వందనాలు ప్రభువా. కొంత సమయం నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. అయినా బలహీనమైన మా శరీరాలకి, మా హృదయాలకి కావలసిన నీ ఆత్మను, మీ ప్రత్యక్షతను దయచేయండి ప్రభువా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రభువా మా యొక్క పాపములను కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. పరిశుద్ధపరచండి తండ్రి. మీ కృప ద్వారానైనా, మీరు ఇచ్చిన విమోచన ద్వారా ప్రభువా నైనా మేము నీలో సంతోషించడానికి సహాయం చేయండి ప్రభువా. నైనా ఈ సమయం అంతా మీ చేతులకి అప్పగించుకుంటున్నాను ప్రభువా. కావలసిన నీ మాటలు దయచేయండి. నేను ఆరాధించడానికి కావలసిన తలంపులు దయచేయండి దేవా. ప్రతి విషయంలోనైనా మీ సహాయాన్ని పంపించండి ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేయండి. బలమైన రీతిలో ప్రభువా నీ మహిమను, నీ సన్నిధిని, నైనా నీ మేఘాన్ని ప్రభువా, నీ యొక్క నైనా వాతావరణాన్ని ఇక్కడ మీరు కలిగించండి ప్రభువా. నీకు సంతోషం ఇచ్చే విధంగా మా హృదయాలు, మనసులు, శరీరాలు నేను అంగీకరించబడే విధంగా ప్రభువా ఉండనట్లు సహాయం చేయి ప్రభువా. ప్రతి విషయంలో కృప చూపించండి. ప్రతి విషయంలో మీరే సహాయపడండి దేవా. ఇది నీ ఆత్మ చేత, నీ శక్తి చేత మరి సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపిస్తూ రమ్మని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకొని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమా పూర్ణోడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణోడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణోడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహ బంధు పరమందు నాకు ఆశ్రయమైనావు ఉన్నావు. క్షణమైన
నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నన్ను నడిపించుము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు
తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. అలాగే వస్తున్న సాంగ్స్లో నుంచి సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను
దయాళుడవు నీవని. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. దేవుని ఆరాధన.
చిన్న వాక్యం చదువుకుందాం. ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఎఫెసీ అనేది ఒక ఊరు. మరి పౌలు గారు పరిచర్య చేస్తూ మరి ఆ ఊరిలో కూడా దేవుని మాటలు ప్రకటించినప్పుడు ఎంతోమంది దేవునిలోకి వచ్చారు. వాళ్ళను ఇంకా బలపరచడానికి, వాళ్ళని ఇంకా ధైర్యపరచడానికి ఇందులో కొన్ని విషయాలు ఆయన రాస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో దేవుడు మనకి ఏం చేశాడు అని చెప్తూ అనేక విషయాలు రాస్తూ వచ్చాడు. దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి. తర్వాత అధ్యాయాల్లో మరి దేవుని కొరకు మనము ఎలా జీవించాలని చెప్తూ అనేక విషయాలు రాస్తూ వచ్చాడు. అయితే ఈ చదువుకున్న ఈ మాటల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. అందుకనే మనం ఎప్పుడూ దేవుని స్తుతించాలి అనేది, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి అని చెప్పుకుండేది. ఎందుకంటే దేవుడు క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడంట. పరలోక విషయాల్లో రెండవది ఆత్మ సంబంధమైంది. అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు. పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడంట. ఒకవేళ ఈ భూమి మీద మనకు అన్ని ఆశీర్వాదాలు లేకపోవచ్చు, శరీరానికి అన్ని ఆశీర్వాదాలు లేకపోవచ్చు, కానీ పరలోకంలో ఆత్మ సంబంధంగా, పరలోకానికి సంబంధించి, ఆత్మకు సంబంధించి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. అదే ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట, పౌలు గారు చెప్తున్న విషయం. పరలోక విషయాల్లో ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైంది. అంటే శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అంటే ఏది ఉంటే అది మొత్తం ఇచ్చేశాడంట. అందుకనే ఇది ఒక్క మాట చాలు మనం జీవితాంతం దేవుని స్తుతించడానికి. పరలోకానికి సంబంధించిన వాటిలో మన ఆత్మకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి, ఇంకా ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తెలియట్లేదు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత, పరలోకానికి మన ఆత్మ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇవ్వలేదు అననటువంటి ఆశీర్వాదం ఏమీ ఉండదండి. ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడిలాగే మహిమ పొందడానికి, దేవునిలాగా ఆత్మను ధరించడానికి, దేవునిలాగా సింహాసనం మీద కూర్చోవడానికి, దేవునిలాగా నిరంతరం జీవించడానికి, దేవునిలాగా తనతో పాటు బ్రతకడానికి, దేవునిలాగా నిత్యము ఆనందంగా ఉండడానికి పరలోక సంబంధంగా ప్రతి ఆశీర్వాదం ఆత్మకు సంబంధించి ఇచ్చాడు. ఈరోజు మనం స్తుతించడానికి కొన్నిసార్లు శరీరాన్ని తలుచుకుంటే స్తుతించలేం.
శరీరపరంగా ఏం చేశాడు అని ఆలోచిస్తే స్తుతించలేం. భూలోకపరంగా ఏం చేశాడు అంటే కొన్నిసార్లు స్తుతించలేం. కానీ పరలోక సంబంధంగా, ఆత్మకు సంబంధించి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. ప్రతి ఆశీర్వాదం. అది ఎఫెసీ సంఘంలో ఉన్న మరి విశ్వాసులకి పౌలు గారు చెప్తున్న మాట. అందుకే మనం ఆయన్ని స్తుతించాలి. అందుకే ఆయన స్తుతించబడాలి అని కోరుతున్నాడు. ఈరోజు కూడా మనము దేవుణ్ణి స్తుతించాలంటే భూలోకపరంగా, శరీరపరంగా చూసుకుంటే స్తుతించలేం. కొన్నిసార్లు దేవుడు భూలోకపరంగా ఏం చేయనట్టు కనిపించవచ్చు. శరీరానికి సంబంధించి ఏం చేయకపోవచ్చు. కానీ పరలోకానికి సంబంధించి, ఆత్మకు సంబంధించి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. రేపు పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం దేవునితో పాటు మనం అనుభవిస్తామని. అందుకే ఆయన స్తుతించబడాలి. అందుకే ఈ లోకంలో ఏమి ఉన్నా, శరీరానికి ఏమి లేకపోయినా, భూలోకపరంగా ఏమున్నా ఏమి లేకపోయినా మనం దేవుణ్ణి స్తుతించడానికి ఒక కారణం ఉంది. పరలోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పరలోక విషయాలు మనకు తెలుసు. భూలోకంలో కొన్ని విషయాలు ఉంటాయి. భూలోకానికి సంబంధించిన విషయాలు వేరు, పరలోకానికి సంబంధించిన విషయాలు వేరు. భూలోకంలో జరిగే పనులు వేరు, పరలోకంలో జరిగే పనులు వేరు. భూలోకంలో తిండి వేరు, పరలోకంలో తిండి వేరు. భూలోకంలో ఉండే వస్తువులు వేరు, పరలోకంలో ఉండే వస్తువులు వేరు. భూలోకంలో ఉండే శరీరం వేరు, పరలోకంలో ఉండే శరీరం వేరు. అందుకని ఎప్పుడు మనం పరలోక విషయాల్లో, ఆత్మకు సంబంధించి ఏం చేశాడో మనం ఆలోచించినప్పుడు దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండలేం. అందుకని లోకపరంగా అన్నీ పోయినా, లోకపరంగా ఏమీ లేకపోయినా దేవుని స్తుతించవచ్చు. ఎందుకంటే దేవుడు పరలోకానికి సంబంధించి, ఆత్మకు సంబంధించి అన్నీ ఇచ్చాడు. అందుకనే భక్తులు శరీరము క్షీణించిపోయిన, సర్వం కోల్పోయిన, భూలోకపరంగా నిరుపేదలై, శ్రమల వల్ల హింసించబడిన, జైల్లో వేయబడిన, కొరడాలతో కొట్టిన, లోకపరంగా వాళ్ళు భూలోకపరంగా నానా బాధలు పడిన, సంతోషంగా వాళ్ళు దేవుణ్ణి స్తుతించగలిగారు. ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఏర్పాటు చేశాడు, ఇచ్చాడు అని. ఈ మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ లోకపరంగా నాకు ఏమీ ఇవ్వకపోయినా, శరీరపరంగా ఏమీ ఇవ్వకపోయినా, పరలోక విషయాల్లో ఆత్మకు సంబంధించి ప్రతి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. ఈ మాట తలుచుకున్నప్పుడు దేవుణ్ణి మనము స్తుతించకుండా ఉండలేము. ఈ మాటను బట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వెయ్యబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇంకొక విషయం, మనం దేవుణ్ణి ఆరాధించడానికి అసలు దేవుడు ఈ జగత్తు పునాది వెయ్యబడక ముందే, మనం పుట్టకముందు, భూమి పుట్టకముందే క్రీస్తులో మనల్ని తనకు కుమారులుగా స్వీకరించి తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంట. ఈ ఆలోచన కూడా చాలా విలువైంది. అసలు మనం ఈ భూమి మీదకి రాకముందు
అసలు ఈ భూమే లేకముందు, జగత్తు పునాది వేయబడక ముందు, అంటే ఈ జగత్తుకి పునాదులే వేయకముందు, ఈ భూమికే పునాదులు వేయకముందు మనల్ని ప్రేమ చేత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవునిలోకి రావడం ఇప్పుడు చేసిన ఆలోచన కాదు ఇది. లేదా మనకు ఊహ ఎరిగి దేవుని తెలుసుకున్నాక వచ్చిన ఆలోచన కాదు ఇది. అసలు ఈ భూమి పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల కిందటే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. అది కూడా ప్రేమ చేత. ప్రేమ చేత. అందుకే మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతైనా అర్హులము, రుణస్థులం. మన మైండ్ అంతా ఈ లోకపరంగా ఉండిద్ది, కానీ దేవుని మైండ్ అంతా ఆ లోకానికి సంబంధించి. మనం ఈ లోకపరంగా ఆశీర్వాదాలు, ఈ లోకపరంగా భూలోకపరంగా కావలసిన శరీరానికి కావలసిన మీద మన మనసు ఉంటుంది. కానీ దేవుని మనస్సు పరలోక విషయాల్లో, ఆత్మ సంబంధమైనవి ప్రతిదీ ఇవ్వాలని ఆయన ఆలోచన. అంతేవిధంగా మనల్ని పరలోకంలో తన ఎదుట తనకు కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మొట్టమొదట దేవుడు అనుకుంది. తర్వాత ఈ భూలోకంలో ఈ మనుషులకి కుమారులుగా, కుమార్తెలుగా పంపించాడు. కానీ అసలు మొదట ఏర్పాటు చేసుకుంది ఆయనకు కుమారులుగా, ఆయనకు బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అది కొన్ని వేల సంవత్సరాల కిందట, అసలు ఈ భూమి పుట్టక ముందు చేసిన ఆలోచన అది. భూమి పుట్టినాక తగిన ఏర్పాటు ప్రకారము మనల్ని లోకానికి పంపించాడు. లోక సంబంధమైన తల్లిదండ్రులకి పిల్లలుగా మనల్ని పుట్టించాడు. కానీ అసలు ఆయన ఈ భూమి పుట్టక ముందే మనల్ని కుమారులుగా, యేసుప్రభుతో పాటు కుమారులుగా స్వీకరించడానికి ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఈ లోకంలో తల్లిదండ్రులకు తెలియదు మనము పుట్టేంత వరకు మనం పిల్లలమని. కానీ దేవునికి తెలుసు ఈ భూమి పుట్టక ముందే మనం ఆయన పిల్లలమని. ఇవి ఈ లోకబంధమైన, అందుకే ఈ లోకపరమైన రిలేషన్లైనా, ఈ లోకబంధమైన సంబంధాలైనా అవి కొద్ది కాలమే. నిత్యమైన రిలేషను దేవునికి మనం కుమారులుగా ఎల్లకాలం ఉండేది. అది పర్మనెంట్. అది ఈ లోకపరమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలైనా, శరీరానికి సంబంధించినైనా కొంతకాలమే, బ్రతికున్నంత వరకే ఉపయోగపడతాయి. చనిపోతే ఏం చేసుకోలేం. అందుకే భూలోక సంబంధంగా కాకుండా, శరీరానికి సంబంధం కాకుండా పరలోకానికి సంబంధించి ఆయన ఆలోచన చేశాడు. మనం ఈ లోకంలో కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకాలని కాదు దేవుని ఉద్దేశము. మొట్టమొదటగా భూమి మీద తప్పదు, అలా ఏర్పాటు చేశాడే తప్ప మొట్టమొదటగా ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి ఆయన ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్తు పునాది వేయబడకముందు, అసలు ఈ భూమికే పునాదులు రాకముందు అనుకున్నాడంట. నిజంగా ఆయన ఆలోచన ఎంత గొప్పదో చూడండి. దేవునికి మనము అసలు ఈ భూమి పుట్టకముందే తెలుసు, ఈ లోకంలోకి రాకముందే తెలుసు. మన గురించి ఇంతగా ఆయన ఆలోచించాడంటే నిజంగా ఆయనకి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేము. ఆయన ప్రేమ అంత గొప్పది. అందుకనే లోకపరంగా ఎవరూ లేకపోయినా, ప్రతి మనిషి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా, దేవుడు మనల్ని తనకు కుమారుడుగా ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్న ఆలోచన మనల్ని ధైర్యంతో నింపుతుంది, సంతోషంతో నింపుతుంది. దేవుని ప్రేమను బట్టి మనకు ఎప్పుడు ఉప్పొంగుతూ ఆయన్ను మనం ఆరాధించగలము, ఆయన మనం మహింపరచగలము. అందుకనే దేవుడు
తన ప్రేమ చేత తన కుమారులుగా స్వీకరించడానికి ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. దేవుడు పరలోక ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఎప్పుడో పరలోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా. కానీ మధ్యలో మనం పాపం చేసి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పాపం చేసి ఆ రెండు పోగొట్టుకున్నాడు. ఆ రెండు ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో దేవునికి దూరం అయిపోయాం. కానీ దేవుడు వదిలిపెట్టకుండా పోగొట్టుకున్న వాళ్ళను కూడా ఆయన మళ్ళీ తిరిగి చేర్చుకోవాలనుకున్నాడు. అందుకే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం వల్ల మనకు క్షమాపణ ఇచ్చాడంట. దేవుడు చేసిన ఆలోచన ఎంతో గొప్పది. అవి మధ్యలో మనం పాపం చేయబట్టి పోయినాయి. పరలోక సంబంధమైన ఈ ఆత్మ సంబంధమైనవి ప్రతిదీ ఇవ్వాలని ఆయన ఆలోచన. ఈ భూమి మీదకి రాగానే ఈ భూమి మీద ఉన్న పనులు చూసి మనిషి మోసపోయాడు, అందాలు చూసి మోసపోయాడు. ఈ రోజుకి కూడా మనం ఈ భూమి మీద ఉన్న వాటిని చూసి మోసపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. మనము దేవునికి కుమారులుగా ఉండాలని దేవుని ఆలోచన. మనం ఈ లోకపరంగానే మన యొక్క రిలేషన్ను ఆధారపడి బతుకుతున్నాం. ఈ రెండు కోల్పోయినాయి పాపం చేయబట్టి. భూలోకాన్ని చూసి, ఈ లోక సంబంధమైన రిలేషన్లను బట్టి మనం దేవుని కుమారులమని, పరలోక సంబంధులమని, మనము దేవుడు అనుకున్న ఆలోచనలు మనం చేసిన పాపాన్ని బట్టి పోయినాయి. ఎప్పుడో ఆయన అనుకున్న ఆలోచనలు మధ్యలో తెగిపోయినాయి. అయినా కానీ దేవుడు వదిలిపెట్టలేదు. అది మనకు సంతోషం ఇచ్చే విషయం. అయినా తనకు సొంత కుమారుని భూమి మీదకి పంపించాడు. ఈ మనిషిలాగా శరీరం ఇచ్చి, ఈ మనిషిలాగా రక్తం ఇచ్చి, ఈ మనిషిలాగా మాంసము దేహాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. పరలోకంలో ఉండే వాళ్ళకు చావు లేదు, ఈ శరీరంతో ఉండే వాళ్ళకి చావు ఉంది. యేసు ప్రభు దేవుడిగా ఉండి కూడా ఒక మనిషిలాగా చావుని ఎదుర్కొన్నాడు. మనిషికే చావు, దేవునికి చావు లేదు. కానీ చావు ద్వారా వెళ్ళాల్సి వచ్చింది. మరణము రుచి చూశాడు ఆయన. మరణపు వాసన ఆయనకు తెలుసు. మరణపు గుండా వెళ్ళాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టట్లేదు. పాపం చేసినా వదిలిపెట్టలేదు. అదే సువార్త, అదే దేవుని మంచితనం. పోతే పోయింది, వాళ్ళకి పరలోకం ఇవ్వాలనుకున్నా పోగొట్టుకున్నారు, నా కుమారులుగా స్వీకరించాలనుకున్నా పోగొట్టుకున్నారు అని వదిలేయలేదు. ఆయన పరలోక ఆశీర్వాదాలన్నీ ఇవ్వాలని, పరలోకంలో నిత్యము దేవుని కుమారులుగా ఉండాలన్న ఆలోచన దేవుడు మధ్యలో మనం పాపం చేసి దాన్ని బట్టి తీసేసుకోలేదు. దానికి కూడా పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి కూడా ఒక విడుదల ఏర్పాటు చేశాడు. దానిలో నుంచి విడిపించడానికి ఒక విమోచనం ఏర్పాటు చేశాడు. అందుకే ఆ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, కృప అనేది మహదైశ్వర్యం ఉంది ఆయనక. కృప అనేది లెక్కలేనంత ఉంది ఆయనకి. ఆ మహదైశ్వర్యాన్ని బట్టి, ఆ కృపను బట్టి, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన వచ్చింది. ఆయన రక్తం వల్ల మనకు విడుదల వచ్చింది, క్షమాపణ వచ్చింది, మళ్ళీ పరలోక ఆశీర్వాదాలు పొందడానికి అర్హత వచ్చింది, మళ్ళీ దేవుని ఎదుట నిలబడడానికి, ఆయన కుమారులుగా అవ్వడానికి అర్హత వచ్చింది. అది దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న ఆలోచన. ఆయన క్షమాపణ ఇవ్వకపోతే పరలోకానికి వెళ్ళే వాళ్ళం కాదు, దేవుని కుమారులం అయ్యే వాళ్ళం కాదు.
దేవుడు నిజంగా నిత్య ప్రేమ అయింది. దేవుడు నిత్య ప్రేమతో మనల్ని ప్రేమించాడు. అందుకే మధ్యలో మనల్ని వదిలిపెట్టలేదు. మనం పాపం చేసినా కానీ పాపం నుంచి కూడా బయటికి తెచ్చుకొని, పాపం నుంచి కూడా పవిత్రపరిచి, పాపం నుంచి కూడా విడిపించి పరలోకానికి తీసుకెళ్ళాలనుకున్నాడు. ఆయన ఆలోచన ప్రకారము నిత్యం ఆయనతో పాటు ఉండాలని అనుకున్నాడు. ఇంత గొప్ప ఆలోచన దేవుంది, ఇంత గొప్ప ప్రణాళిక దేవుంది. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, దేవుడు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే కుమారులుగా యేసుప్రభులో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ ప్రియుని రక్తంలో మనకు క్షమాపణ ఇచ్చాడు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది, యేసుప్రభు మరణించాల్సి వచ్చింది, రక్తం చిందించాల్సి వచ్చింది, శరీరము గాయపరచబడాల్సి వచ్చింది. ఇది మన పాపముల కోసం చెల్లించిన వెల, అది ప్రాయశ్చిత్తం. అది ఎందుకంటే దేవుని ఆలోచన తప్పిపోకూడదు, దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం తప్పిపోకూడదని మధ్యలో ఆయన వదిలేయకుండా కూడా ఆయన తన ప్రేమను చూపించాడు. ఇంత ప్రేమను తలుచుకున్నప్పుడు మనము భూలోకపరంగా, శరీరపరంగా ఏమీ లేకపోయినా, లోకపరంగా తల్లిదండ్రుల పరంగా, కుమారుల పరంగా మనం లేకపోయినా, ఒక ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ ఇంత గొప్పగా మనల్ని ఆవరించింది, ఇంత గొప్ప మన మీద చూపిస్తూ ఉంది, ఇంత గొప్పగా మన గురించి ఆలోచిస్తూ ఉంది. అందుకనే ఎట్టి పరిస్థితిలోనైనా, శరీరానికి ఏం జరిగినా, లోకంలో ఏం జరిగినా, మనం దేవుణ్ణి స్తుతించడానికి ఎప్పుడూ కూడా ఒక ఆధారం ఆయన ఏర్పాటు చేశాడు. ఒక అవకాశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఆయన ప్రేమ. అలాంటి ప్రేమను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందుకే ఆయన శరీర రీతిగా మరణించాల్సి వచ్చింది, తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది, మరణపు రుచి మన కోసం ఆయన చూడాల్సి వచ్చింది. తర్వాత లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, ఆసీనుడయ్యాడు. కానీ మన కోసం మధ్యలో ఆ మరణపు వాసనని, మరణపు రుచి చూశాడు ఆయన. ఆయనకు అంత అవసరం లేదు, కానీ మన కోసం చూశాడు. అందుకే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం చూస్తున్నప్పుడు అది మన కోసం, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనకు క్షమాపణ ఇవ్వడానికి, మనల్ని విడిపించడానికి ఏర్పాటు చేసిన సంకల్పం అని మనం దేవుని స్తుతించాలి. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాల్లో దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఇంత ప్రేమ చూపించిన ఆ తండ్రిని, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఈ తల్లిదండ్రుల్లాగా పుట్టినప్పటి నుంచి ప్రేమించిన ప్రేమ కాదు, మనము భూమి పుట్టక ముందే ప్రేమించాడు. అసలు ఈ భూమి రాకముందు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎవరైనా పిల్లలు పుట్టాక ప్రేమిస్తారు, పుట్టని వ్యక్తుల్ని ఎలా ప్రేమిస్తారు? కానీ దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే, అసలు భూమి పుట్టక ముందే మనల్ని ప్రేమించాడంట. ఆయన ఆలోచనలో ఉన్నాం మనం, ఆయన తలంపుల్లో ఉన్నాం మనం. నిజంగా అది ఎంతో గొప్ప ధన్యత, నిజంగా అది ఎంతో గొప్ప ఆనందం. అలాంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అందుకే ఈ భూలోక పరంగా లేకపోయినా, శరీరపరంగా లేకపోయినా ఆయన మనం స్తుతించవచ్చు. ఇవి అశాశ్వతమే, పరలోక సంబంధమైనవి శాశ్వతం. దేవుడు శాశ్వతమైన ఏర్పాటు చేశాడు. మన జీవితాలు అశాశ్వతమైన, భూలోకమైన, శరీరమైన వాటి వైపు మనం వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, నిత్యం ఉండేవి ఆయన ఇవ్వాలనే ఆలోచన. పాపం చేసి పోగొట్టుకున్నా సరే అయినా వదిలిపెట్టకుండా
తన కుమారుణ్ణి పంపించి ఆయన రక్తం వల్ల, శరీరం వల్ల మనకు క్షమాపణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, విమోచనం ఇచ్చాడు. ఇంత ప్రేమ చూపించిన దేవునికి మనం ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోలేం. కానీ కృతజ్ఞత భావంతో, విరిగి నలిగిన మనసుతో అంత ప్రేమ చూపించిన ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా తలంచుకుంటూ, తలపోస్తూ ఆయన ప్రేమను, ఆయన యొక్క ఆలోచనల్ని, సంకల్పాన్ని అర్థం చేసుకుంటూ, నా మీద, మన మీద ఇంత ప్రేమ దేవునికి, ఇంత ఆలోచన దేవునికి, ఇంత గొప్ప ఏర్పాటు దేవునికని కన్నీళ్లతో, విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలను పట్టుకుంటూ కొద్ది నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంత ప్రేమనైనా నా మీద, మా మీద ఉంది అని మాకు తెలియదు ప్రభువా. ఎప్పుడో మా మనసు భూలోక సంబంధమైన, శరీరమైన సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది దేవా. అవి ఎప్పుడు ఉండేవి కావు అని తండ్రివైన నీవు నిత్యము ఉండే పరలోక విషయాల్లో ప్రతి ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధంగా మాకు మీరు ఇచ్చారంట. పౌలు గారి ద్వారా ఆ విషయాలు మాకు తెలియజేసినందుకు ఈ వందనాలు ప్రభువా. పరలోక విషయాల్లో ప్రతి ఆశీర్వాదం మీరు మాకు ఇచ్చినప్పుడు, భూలోక సంబంధమైన ఉన్నా లేకపోయినా, శరీర సంబంధమైన ఉన్నా లేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువా, మేము మిమ్మల్ని స్తుతించడానికి ఒక ఆధారం ఇచ్చారు ప్రభువా. ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత అవే మాతో ఉండేవి, పరలోక విషయాలే. కొద్ది కాలం ఉండేటి మాతో ఇచ్చినా ఇవ్వకపోయినా నిత్యం ఉండేవి వాళ్ళన్న నీ ఆలోచన కొరకే వందనాలు ప్రభువా. అందును బట్టి నేను మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ జగత్తు పునాది వేయబడక ముందే నీ కుమారులు అనుకొని ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. ఈ లోకంలో మేము తల్లిదండ్రులకు పుట్టకముందే, ఈ భూమే పుట్టకముందే నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. ఒకరోజు ఈ లోకంలో అందరినీ వదిలిపెట్టి వచ్చినప్పుడు పరలోకంలో నీ కుమారులుగా ఉంటాము. అక్కడ ఇంకా ఏ రిలేషన్లో ఉండవు. తండ్రివే నువ్వు, కుమారులు, కుమార్తెలుగా మేము ప్రభువా. అలాంటి గొప్ప ఆలోచనలు ఏర్పాటు చేశావు. అయితే పాపం చేసి ప్రభువా, లోక సంబంధమైన ఆశలలో పడిపోయి ఆదాము ద్వారా మేము ఈ రోజుకి పాపంలోనే జీవిస్తున్నప్పుడు అయినా వదిలిపెట్టకూడదు అని నీ కుమారుని ఇచ్చారు ప్రభువా. నీ కుమారుని రక్తాన్ని ఇచ్చారు, నీ కుమారుని శరీరాన్ని ఇచ్చారు, తిరిగి క్షమాపణ ఇచ్చారు ప్రభువా. పోగొట్టుకున్న మాకు, అర్హత కోల్పోయిన మాకు, అవకాశం లేని మాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ప్రభువా. మళ్ళీ ఏర్పాటు చేశారు. మళ్ళీ నీ దగ్గరికి రాగలిగే ఆ కృపనిచ్చారు. నీ కుమారులయ్యే భాగ్యం ఇచ్చారు. పరలోకంలో ఉండే ఆ ధన్యత ఇచ్చారు ప్రభువా. ఇది ఎవరు చేసింది కాదు, మీరే నీ కుమారుని ద్వారా, నీ కుమారుని శరీరం ద్వారా, నీ కుమారుని మరణం ద్వారా, నీ కుమారుని రక్తం ద్వారా మాకు ప్రాయశ్చిత్తం చేశారు తండ్రి. అందుకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభువా. అందుకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభువా. ఇంత ప్రేమ చూపించిన నీకు నైనా ఏమి ఇవ్వగలం తండ్రి? మా దగ్గర ఏమి కూడా లేదు ప్రభువా. డబ్బులు, వెండి, బంగారాలు అయిన వస్తువులు ఏవి సరిపోవు ప్రభువా. నీ ప్రేమను నైనా కొలవడానికి మా దగ్గర ఏమీ లేవు ప్రభువా. పాపం చేశారు, భూమిని ఆశించారు, భూలోక సంబంధమైన వాటిలో పడిపోయారు అని
వదిలేయకుండా ప్రభువా ఎలాగైనా మమ్మల్ని రక్షించాలని, ఎలాగైనా క్షమించి పరిశుద్ధులు చేయాలని అయినా నీ కృపలో నీ కుమారుణ్ణే ఈ శరీరంతో ఈ లోకానికి పంపించారు ప్రభువా. దాన్ని బట్టి ఈరోజు ఇలా ఉండగలిగాం ప్రభువా. అదే మీరు చేయకపోయి ఉంటే ఈరోజు ఇలా కూర్చొని ఆయన నిన్ను ఆరాధించే, నీ గురించి ఆలోచించి అర్థం చేసుకునే అవకాశం ఉండేది కాదు ప్రభువా. ఇంత ప్రేమ చూపించిన నా తండ్రికి, నన్ను సృష్టించిన తండ్రికి, నా శాశ్వత కాల తండ్రికి, నన్ను ఎప్పుడో కుమారునిగా స్వీకరించిన నా తండ్రికి, నా కోసం కుమారుని ఇచ్చిన నా తండ్రికి ఏమి ఇవ్వలేక పరలోక సంబంధమైన ప్రతిదీ నా కోసం మీరు ఏర్పాటు చేశారు. నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, నీ తలంపులు ఎంతో గొప్పవి ప్రభా. ఎన్నిసార్లు పాపం చేసి నేను బాధ పెట్టినా, ఎన్నిసార్లు నీకు విరోధంగా జీవించిన, నువ్వు చెప్పింది చేయకపోయి దుఃఖాన్ని బాధను తెచ్చుకున్నా, ఎన్నిసార్లు ప్రభువా నిన్ను గాయపరిచిన, నీ కుమారుని మరణాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మమ్మల్ని క్షమిస్తున్నందుకై వందనాలు ప్రభువా. రక్తం ఉంది, శరీరం ఉంది అని పాపం చేయట్లేదు, పాపం చేశాం కాబట్టి నేను నీ శరీరాన్ని, నీ రక్తాన్ని తలంచుకుంటున్నాను ప్రభువా. అందుకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభువా. ఇలాంటి ప్రేమ కలిగిన వ్యక్తి, ఇంత గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి, నా కోసం అంతగా కుమారుని ఇచ్చిన వ్యక్తి ఉన్నందుకై ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా, ఏం జరిగినా, భూలోకపరంగా శరీరపరంగా ఏమి జరిగినా తండ్రి, ఎప్పుడూ నిన్ను స్తుతించడానికి నీ ప్రేమ నా హృదయంలో ఉండాలి. అలా ఉంచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన శరీరంలో, రక్తంలో సాదృశ్యంగా గుర్తు చేసుకోవడానికి మనం పాల్గొందాం. మన కోసం చిందించిన ఆయన రక్తాన్ని గుర్తు చేసుకుందాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకై భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకై భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమును. కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంపు దారలే. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా. నీవెంతో అలసితివా. సిలువలో, ఆ సిలువ
కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివే మౌనివైనావు దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నా ప్రియమైన యేసు ప్రభువా నీకు వందనాలు ప్రభువా. తండ్రి మాట కాదని ప్రభువా కాదన లేకుండా శిలువ మరణాన్ని భరించారు ప్రభువా. తల్లో ముళ్ళ కిరీటం పెట్టిన మకాన ఉమ్మి వేసి కొట్టిన పక్కలోనైనా బల్లెపోటు పొర్చిన నేను నాగటి చాళ్ళలాగా వీపును కొరడాలతో ప్రభువా బాధించిన మొయ్యలేనంత భారమైన సిలువ మెడ మీద మోపిన అదంతా నా పాపమే ప్రభువా, అదంతా నాదే దేవా. అది నేను అనుభవించాల్సింది, నేను పొందాల్సింది ప్రభువా. నా పాపాలకి శిక్ష అది తండ్రి. దేవుడు అయిన నువ్వు సృష్టించిన మానవుల చేతే ప్రభువా మరణాన్ని పొందారు ప్రభువా. నీ శక్తి చేత ఒక్క నిమిషంలో అందరినీ చంపగలరు. అయినా సరే ప్రభువా ఒక మనిషిలాగా, ఒక మనిషి సహించినట్టుగా, ఒక నిస్సహాయుడిగా, ఒక ప్రభువా చాతకాని వాడిలాగా అన్ని భరించారు ప్రభువా, అన్ని ఓర్చుకున్నారు. ఈ మరణం ప్రభువా మరోసారి గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. నీ మరణమే మాకు ఈరోజు బ్రతికిచ్చింది, నీ మరణమే మాకు జీవం ఇచ్చింది. నీ మరణమే లేకపోతే ఈరోజు మేము నీ దగ్గరికి వచ్చేవాళ్ళమే కాదు. మీరు అనుభవించినందుకు ప్రభువా, మరణాన్ని అనుభవించినందుకు కొంచెం బాధ అనిపించిన దానివల్ల మాకు క్షమాపణ వచ్చింది, జీవితం వచ్చింది. దాని ద్వారా మాకు మేలు కలిగిందని సంతోషిస్తున్నాం ప్రభువా. అదే మీరు అనుభవించకపోతే మేము అనుభవించాల్సి వచ్చేది తండ్రి. యేసు ప్రభువా ఈ పనిని మీరు ఈ లోకానికి వచ్చి అంత మంచిగా నెరవేర్చి ఎక్కడా కూడా తప్పిపోకుండా ప్రభువా పనిని ముగించి వెళ్ళారు ప్రభువా, పనిని జరిగించి వెళ్ళారు. ఈరోజు ప్రజలందరికీ, సంఘాలకి, విశ్వాసులకి, ఎంతోమంది ప్రజలకి క్షేమం ఇచ్చింది. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరాంతకులు, నేను మోసం చేసేవాళ్ళు, ఉగ్రవాదులు, నక్సలైట్లు. ఈరోజు అదే మరణాన్ని చూసి నీ ప్రేమను తలంచుకొని ప్రభువా ఇంత ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరున్నారు అని
ఈరోజు ఎంతోమంది ప్రభా ఆయా జాతుల్లో నుంచి, ఆయా మతాల్లో నుంచి, ఆయా దేశాల్లో నీ దగ్గరికి రాగలిగారంటే అది నీ మరణం చేసిందే తండ్రి. అలాంటి మరణాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఇంకా అనేకుల కోసం ఆ మరణాన్ని ప్రభా చెప్పే విధంగా చేయండి. నీ మరణం ఎందుకు అయ్యారో తగిన విధంగా ప్రభా అందుకు బ్రతకడానికి, మా జీవితాలు అందుకు తగిన విధంగా జీవించడానికి ప్రభా సహాయం చేయండి. మరణం వృధా కాకుండా దేనికోసమైతే మీరంతా మరణించాల్సి వచ్చారో ఆ విలువ గుర్తించుకొని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నీ కొరకు ప్రభా నువ్వు చెప్పిన మాటలు వింటూ నీ ఎలా జీవించడానికి సహాయం చేయండి. ఈ శరీరాన్ని గుర్తు చేసుకుంటూ, రక్తాన్ని గుర్తు చేసుకుంటూ కూడా కుక్క వాంతికి కక్కినట్టు, పంది బురదలో పొర్లినట్టు పాపాలు చేస్తూ బ్రతికితే ప్రభా నేను మరలా సిలువ వేసిన వాళ్ళం అవుతాం. మరలా నేను బాధ పెట్టిన వాళ్ళమే తండ్రి. మా పాపాల నుంచి విడిపించండి దేవా. నీ పనుల్లో పాలు పొందిన ప్రతి ఒక్కరూ మరలా పాపం చేయకున్నట్లు పరిశుద్ధంగా జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు సార్వత్రిక సంఘంలో మేము కూడా ఉండడానికి, అందరి పరిశుద్ధులతో పాటు ఆయా చోట్ల ఆయా రీతిలుగా కడుక్కున్న వారందరితో పాటు మేము కూడా నీ శరీరాన్ని గుర్తు చేసుకోవడానికి, అందులో మేము కూడా భాగమే అని ప్రభా ఎక్కడ ఉన్నా సరే నేను కలుసుకోగలిగే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకే నేను స్తుతిస్తూ ప్రభా మిగిలిన జీవితాన్ని, మిగిలిన రోజుల్ని కూడా ప్రభా నీ మరణాన్ని గుర్తెరిగి బ్రతకడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా
రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మామూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. చిన్న వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. మొదటి వచనం చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమందున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసిందంతయు చూచెను. జనము విస్తారంగా ఉన్నందున మోయాబులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకి చంకిరి. తర్వాత 5వ వచనం. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బీలామును పిలుచుటకు అతని దేశమందలి నది యొద్దనున్న పెతోరునకు దూతల చేత వర్తమానం పంపించెను. చదువుకున్న మాటలు ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు మరి అమోరీయులు మరి దేశాన్ని మొత్తము మరి వీళ్ళు సంహరిస్తారు. అయితే మోయాబీలో దానికి చూసి భయపడ్డారు. ఇశ్రాయేల్ ప్రజల ముందు ఎవరు నిలబడలేరు. ఇశ్రాయేల్ ప్రజల దేవుడు వాళ్ళతో ఉన్నాడు. సో మరి అమోరీయుల ప్రజలకంతా ఇలా చేశారు. రేపు మన మీదకి వచ్చే కూడా అలాగే చేస్తారని చెప్పి ఈ మోయాబీల రాజు బిలాము అనే ఒక ప్రవక్తను పంపించి, నువ్వు వచ్చి నా కోసము ఈ ప్రజల్ని శపించమని చెప్పి శపించడానికి ప్రవక్తను పిలిపించుకున్నాడు, పిలవడానికి పంపించాడు. మనందరికీ తెలుసు, ఎవరైనా సేవకులు
ఆశీర్వదించడానికి పిలిపించుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఈ ఈ బారాక్ అనే వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి బిలాము అనే ఒక ప్రవక్తని పిలిపించుకున్నాడు. బిలాము అనే ప్రవక్త దగ్గరికి పంపిస్తే రాలేదు. దేవుడు నన్ను వెళ్ళొద్దంటున్నాడు, నేను రానన్నాడు. తర్వాత నువ్వు విస్తారమైన డబ్బులు ఇస్తానని చెప్తే ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇచ్చినా నేను రానన్నాడు. కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే, వెళ్ళు కానీ నేనేం చెప్తే అదే చెప్పు, అతడు చెప్పినట్టు నువ్వు చెప్పొద్దని చెప్తాడు. దేవుడు ఒక వ్యక్తిని శపించడానికి ఎప్పుడు అనుమతించాడు. ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలు ఒక వ్యక్తి ఇంకొక ఆలోచన చేశాడు వాళ్ళని శపించడానికి. దేవుని ప్రజలను శపించడం అనేది ఎవరి వల్ల కాదు. బారాక్ వచ్చిన లేదా బారాక్కు సపోర్ట్ చేయడానికి బిలాము లాంటి ప్రవక్తలు వచ్చినా దేవుని శపించలేరు, దేవుని ప్రజలను శపించలేరు. శపిస్తే వాళ్ళు ఓడిపోతారు, పారిపోతారు అనుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఉన్న, ఒక జనం పట్ల ఉన్న, లోకమంతా ఏకమై శపించినా కూడా అవి వాళ్ళను తాకవు. అదే ఇక్కడ మనం ఇశ్రాయేలు ప్రజలకు చూస్తున్నాం. దేవుడు ఒప్పుకోవట్లేదు వాళ్ళని శపించడానికి. దేవుడు ఒప్పుకోలేదు. అందుకనే కొన్నిసార్లు మన మీదకి ఎవరు లేచినా, ఎవరు శాపాలు పెట్టడానికి లేచినా, కొంతమంది శపించడానికి లేచినా, కొంతమంది మనల్ని కూల్చడానికి మాట్లాడినా, దేవుడు ఒకరితో ఉంటే అవి శపించడానికి దేవుడు ఒప్పుకోడు. అందుకే ఇక్కడికి వెళ్ళి బిలామును అడిగినా కూడా దేవుడు బిలాముకు వద్దు అని చెప్తున్నాడు. నేను శపించను, వాళ్ళు నా ప్రజలు అని దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళు నా ప్రజలు. దేవుడు తన ప్రజలకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. దేవునికి విరోధంగా ఎవరు లేచినా కూడా దేవుడు ఒప్పుకోడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. అయినా సరే దేవుని దగ్గరికి ఈ ప్రవక్త వెళ్ళి అడుగుతాడు. లేదు లేదు, నేను వద్దంటాడు. నేను ఘనత చేస్తాను, డబ్బులు ఇస్తాను, నేను హెచ్చిస్తానని పిలుస్తాడు అవతల వ్యక్తి. నీకు డబ్బులు ఇస్తాను, ఘనత ఇస్తాను అంటే నీ ఇంటడు బంగారం ఇచ్చినా కూడా దేవుడు చెప్పకుండా నేను చేయనని చెప్తాడు. మంచి వ్యక్తే ఈ ప్రవక్త. నీ ఇంటర్లో బంగారం ఇచ్చినా కూడా దేవుడు చెప్పకుండా కొద్ది పని కానీ ఎక్కువ పని కానీ నేను చేయను అంటాడు. అంత మంచి వ్యక్తే ఈ ప్రవక్త. అందుకే ఈ ప్రవక్తను పిలిపించాడు, పిలిపియాలనుకున్నాడు. ఈ ప్రవక్తను పిలిపించి ప్రజలను శపించాలనుకున్నాడు. మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ మనుషులు పిలవడానికి వస్తే వెళ్ళు, కానీ నేను చెప్పిందే నువ్వు వెళ్ళి చెప్పాలి అని చెప్పి దేవుడు చెప్తాడు. చివరికి దేవుడు ఒప్పుకున్నాడు సరే వెళ్ళడానికి. కానీ వెళ్ళినా కూడా నేను చెప్పిందే నువ్వు అక్కడ చెప్పాలి, అతనికి నచ్చినట్టుగా నువ్వు చెప్పకూడదు. మామూలుగా అయితే దేవుడు శపించడానికి ఒక సేవకుని పంపించాడు, ఎవరో పిలిచారని పంపించాడు. అయినా సరే వెళ్తే వెళ్ళావు, కానీ వెళ్ళు, కానీ అక్కడికి వెళ్ళాక కూడా నేనేం చెప్తే అదే నువ్వు చెప్పాలి అని చెప్పి దేవుడు మరి ఆ ప్రవక్త అయిన బిలాముతో చెప్తాడు. అప్పుడు బిలాము లేచాడు.
బిలాము ఉదయాన్నే లేచి వెళ్తా ఉన్నాడు. గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకుందంట. బహుశా ఈ బిలాము వెళ్తున్నాడు. మరి ఇతని మనసు మారిందో తెలియదు. మనసులో మరి ఆ డబ్బు మీద ఆశ కలిగిందో తెలియదు. ఆ ఘనత మీద ఆశ కలిగిందో తెలియదు. దేవుడేమో వెళ్ళమన్నాడు. వెళ్ళినా కూడా నేను చెప్పిందే చెప్పమన్నాడు. వెళ్తుంటే దేవునికి మధ్యలో కోపం వచ్చింది. మధ్యలో కోపం వచ్చింది. ఆయన కోపము రగులుకుందంట. ఈ బిలాము మరి ఆశపడిపోయినట్టుగా బహుమానం పొందాలని తప్పు త్రోవలో ఆతురతంగా పరిగెత్తారని యూదా గారు రాశారు. అంటే ఈ డబ్బు కోసం ఆశపడి అతడు నాకు ఘనత ఇస్తాన్నాడు, ఇంత బంగారం ఇస్తాన్నాడు, ఇంత వెండి ఇస్తాన్నాడని, దేవుడు వెళ్ళమన్నాడని వెళ్ళి బయలుదేరాడు. వెళ్తుంటేనే దేవుని కోపము మండుకుంది. దేవునికి మన ఆలోచనలు తెలుసు. దేవునికి మన తలంపులు తెలుసు. కొన్నిసార్లు మనం మంచి చేయడానికి దేవుడు పంపించినా కూడా మన ఆలోచనలు ఆయనకు తెలుసు. బిలాముకు చెప్పాడు, నేను చెప్పిందే చెప్పు, నువ్వు వెళ్ళినా కూడా అని. అయినా కానీ దేవుడు వెళ్ళమన్నాడు. అయినా దేవుని కోపం వచ్చింది. అంటే అతని ఆలోచనలో ఆశపడ్డాడు. ఆలోచనలో మరి ఆ బహుమానం పొందాలని, ఆ డబ్బులుగా ఘనత పొందాలని ఆలోచించాడు. అందుకే దేవుని కోపం వచ్చింది. లేకపోతే వెళ్ళమంది ఆయనే, మరి మళ్ళీ కోపం రావడం ఏంది? కోపం వచ్చి యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. ఒక దూత వచ్చి విరోధంగా అతను వెళ్తుంటే నిలబడ్డాడు ఎదురుగా వచ్చి. కొన్నిసార్లు దేవుడు చెప్పింది చేయమన్నా కూడా మన ఉద్దేశాలు తప్పుగా ఉంటే, ఆలోచనలు తప్పుగా ఉంటే దేవుడు విరోధంగా లేస్తాడు. దేవుని కోపం రగులుకుంటుంది. మన ఆలోచనలు తప్పుగా ఉంటే, మనం చేసే పనులు తప్పుగా ఉంటే, మనము దేవుడు హృదయాన్ని చూసేవాడు, ఆలోచనలు చూసేవాడు. చేయమన్న ఆయనే, వెళ్ళమన్న ఆయనే విరోధంగా లేచి నిలబడతాడు. అందుకే మన ఆలోచనలలో మరి దేవునికి విరోధంగా ఆలోచిస్తే మనం నిలబడలేము. మన ఆలోచనలో దేవుడు కోరంది చెప్పంది మనం కోరుకుంటే మనం నష్టపోతాం, పొందలేము. ఇక్కడ దేవుడు కోపంతో వచ్చి, దేవుడే వచ్చి నిలబడ్డాడు ఎదురుగా గాడిద మీద వెళ్తుంటే. దేవుడే ఎదురుగా నిలబడితే ఎట్టెళ్ళగలం మనం? ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయము ఇదే. కొన్నిసార్లు దేవుడు మనల్ని వెళ్ళమన్నా కూడా, చేయమన్నా కూడా, కొన్ని పనులు, కొన్ని విషయాల్లో మన ఆలోచనలు కరెక్ట్గా లేకపోతే, మన ఉద్దేశాలు కరెక్ట్గా లేకపోతే దేవుని కోపం వచ్చింది. దేవుడు ఎదురుగా నిలబడతాడు, మనం ఏం చేయలేం. ఈ బిలాము దేవుడి సేవకుడే, దేవుడే వెళ్ళమన్నాడు. కానీ లోపల అతడిచ్చే డబ్బును చూసి ఆశపడ్డాడు, బహుమానం పొందాలని కోరుకున్నాడు. యూదా పత్రికలో మనకు ఆ విషయం రాశాడు. దేవునికి ఆలోచనలు తెలుసుగా వెంటనే దేవుని కోపం వచ్చింది, విరోధిగా నిలబడ్డాడు. మన ఆలోచనలు ఎప్పుడైతే తప్పిపోతాయో దేవుడు విరోధంగా నిలబడతాడు. మన ఉద్దేశాలు దేవునికి ఎప్పుడైతే కరెక్ట్గా అనిపించవో దేవుడు మనకు సహాయం చేయడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి. తర్వాత గాడిద ఎక్కిపోతున్నారు, పని వాళ్ళు కూడా ఉన్నారు.
యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని త్రోవలో ఉంది. అది గాడిద చూసిందంట. కొన్నిసార్లు ఎంత గొప్ప విశ్వాసులైనా, సేవకులైనా కూడా కళ్ళు మూసుకొని పోతాయి. దేవుడు చెప్పేది మనకు తెలియదు. ఇక్కడ దేవుడు ఖడ్గాన్ని పట్టుకొని దారిలో ఉంటే బిలాం చూడలేకపోయాడు. గాడిద చూసిందంట. నిజంగా గాడిద అంటే విలువలేనిది. మనం గాడిద గాడిద అంటే ఎందుకు పనికిరాని వాళ్ళకి గాడిద వాడతాం. దేవుని దూతను గాడిద చూసి దారిలో నుంచి పక్కకెళ్ళి ముందుకెళ్ళలేక పొలంలోకి వెళ్ళింది అది. సేవకుడైన బిలాం చూడలేకపోయాడు దేవుని దూతని. నిజంగా ఇక్కడ ఎంతో మంచి విషయం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. గాడిదకున్న తెలివి లేదంటారు మనం మామూలుగా అయితే. అంటే గాడిదకే తెలివి లేదని. ఇక్కడ గాడిద దేవుని దూతను చూసి తప్పుకుంది. మనిషి సేవకుడు దేవుని దూతను చూడలేక ఆ గాడిదను కొడుతున్నాడు. పక్కకి వెళ్ళిందని గాడిదను కొడుతున్నాడు. గాడిద వెళ్ళిందేమో దేవుని దూత ఉంది, నేను ముందుకెళ్ళలేనని. గాడిద బయటికి వెళ్ళింది. నువ్వు సరిగా పోవట్లేదని గాడిదను కొడుతున్నాడు. నిజంగా ఎంత మంచి విషయము. ఇక్కడ దేవుడు గాడిదకు దేవుని చూడడానికి అవకాశం ఇచ్చాడు. ఒక జంతువుకి దేవుని దూతను చూడే అవకాశం ఇచ్చాడు. ఒక మనిషి చూడలేకపోయాడు, సేవకుడు చూడలేకపోయాడు దేవుని దూతని. గాడిద చూసి తప్పుకుంది. మనిషి పోవడానికి ఆ గాడిదను కొడుతున్నాడు. అటే పోవాలని మనిషి ప్రయత్నం చేస్తున్నాడు, సేవకుడు ప్రయత్నం చేస్తున్నాడు. గాడిదేమో వెళ్ళలేక పక్కకు తప్పుకుంది. కొన్నిసార్లు మనం తప్పుకోలేము. జంతువులు తప్పుకుంటాయి. అంటే కొన్నిసార్లు అంత తెలివి లేనితనం, అంత మూర్ఖత్వం మన మనస్సుని, హృదయాన్ని ఆవరిస్తుంది. దేవుణ్ణి చూడలేము, దేవుడు చెప్పేది వినలేము, దేవుడు చెప్తున్నా అర్థం కాదు. మొండిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, మొండిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గాడిద దేవుని దూతను చూసి తప్పుకుంది. బిలాము చూడలేకపోయాడు. బిలాము వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎన్నిసార్లు దేవుడు వద్దంటున్న పని, కష్టమైన పని దేవుడు చెప్తూనే ఉంటాడు, అయినా మనం వినిపించుకోం. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, అయినా మనం పట్టించుకోం. ముందుకే వెళ్ళాలంట, అనుకున్నదే చేయాలనుకుంటాం, ఆశపడిందే కావాలనిపిస్తుంది. బిలాము కూడా అలాగే తను ఆశపడింది పొందడానికి చేసే ప్రయత్నంలో దేవుని చూడలేకపోయాడు, తప్పుకోలేకపోయాడు. కానీ గాడిద చూసింది, గాడిద తప్పుకుంది. దేవుడు గాడిదకు దేవుణ్ణి చూసే అవకాశం ఇచ్చాడు. తర్వాత ఇతడు చూడండి ఏం చేస్తాడంటే, గాడిదను మళ్ళీ దారిలోకి తేవాలని కొడితే, ఆ గాడిద ఏం చేసిద్దంటే యెహోవా దూతగా ఇరుప్రక్కల గోడలు కలిగిన ఒక చోట దగ్గరికి తీసుకొచ్చింది. ఆ ద్రాక్ష తోట సందులో నిలబడుతుంది. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాళ్ళను గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెలుచు కుడికైనా ఎడమకైనా తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలవబడగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో క్రింద కూలబడెను.
దేవదూత ఏం చేసిందంటే ఇంకా కుడి పక్కకి ఎడం పక్కకు పోకుండా ఒక దారి దగ్గర నిలబడింది. ఈ గాడిద ఎళ్ళలేకపోతుంది. ఆడికి తీసుకెళ్ళి గోడకి ఈ బిలాము కాళ్ళను అదిమింది. గాడిద ఏమో దేవుని దూత చూస్తుంది. గాడిదేమో దేవుని దూతను చూసి ముందుకెళ్ళలేకపోతుంది. ఇతడేమో గాడిదను కొడతా ఉన్నాడు. మరలా కొడతా ఉండు. గాడిదేమో దేవదూతను చూసి ముందుకెళ్ళలేకపోతుంది. దారి గాడిదకు కనపడట్లా. ఇతడు కొడతా ఉండు. ఇతను కోపం వచ్చి బిలాం కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. మండిపోయి కొడుతున్నాడు గాడిదని. అసలు ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నట్టు? దేవుడు వద్దన్న దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరింది ఈయన. చివరికి వెళ్ళకుండా దేవుడు వచ్చి అడ్డుకుంటుంటే తెలుసుకోలేక మరి ఎందుకు ఈ గాడిద వెళ్ళట్లేదు, ఎందుకు ఇది ఎన్నికి తిరుగుతుంది అని ఆలోచించకుండా కోపం వచ్చి గాడిదను కొడుతున్నాడు. పడేసి దాన్ని కొడుతున్నాడు. మరలా కొడుతున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా అంతే. కోపము మనం చేసింది రానప్పుడు వస్తువుల మీద, మనుషుల మీద, దేని మీదో చూపిస్తాం. దేవుడు ఆపుతున్నాడనే విషయాన్ని కూడా గ్రహించకుండా, దేవుడు సహాయం చేయట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు, ఇది దేవునితో జరుగుతుంది, దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని గుర్తించలేక ఆ పిల్లం గాడిదను కొట్టినట్టు, గాడిద మీద కోపం చూపించినట్టు కొన్నిసార్లు మనుషుల మీద, వస్తువుల మీద, దేని మీదో మన కోపం వెళ్ళిపోద్ది. దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోలేక, దాన్ని మనం ముందుకు వెళ్ళలేక దేని మీదో చూపిస్తాం. ఇక్కడ గాడిదను కొడుతున్నాడు. గాడిదేమో పద్దాక దేవుని దూతను చూసి వెనక్కి వస్తుంది, దేవుని దూతను చూసి ముందుకు వెళ్ళలేకపోతుంది. అందుకే దేవుణ్ణి మనం చూడగలగాలి. కొన్నిసార్లు మనం మూసుకొని పోతాయి మన హృదయం. మూర్ఖంగా కోపంతో మనం ఏం చేస్తున్నాం మనకు తెలియని స్థితి వచ్చేది. ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి సమాధానం పొంది చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, మరి అలా ఉండాలా వద్దా అని మనం ఆలోచించకుండా మనం ప్రవర్తించినప్పుడు కోపం వచ్చింది. వస్తువుల మీద చూపిస్తాం, మనుషుల మీద చూపిస్తాం, లేకపోతే మన మీద మనం చూపించుకుంటాం. అలాంటి టైంలో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచిస్తే మనం దేవుని చూడగలుగుతాం, దేవుడు మాట్లాడతాడు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. గాడిద దేవుని చూసి ఆగింది, కానీ బిలాం మాత్రం కొడతనే ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనక. అప్పుడు దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు. గాడిద దేవుని చూడడమే కాదు, గాడిద దేవుని వాక్కు. ఫస్ట్ టైం ఒక జంతువు మాట్లాడింది ప్రపంచంలో. గాడిదకి దేవుడు మాటలు ఇచ్చాడు. జంతువుకు మాటలు ఇస్తే ఏం మాట్లాడిద్దో సేమ్ మనిషిలాగే మాట్లాడింది. అది నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, ఎందుకు, నేనేం చేశానని అడిగింది గాడిద. జంతువులకు దేవుడు మాటిస్తే మనల్ని అడగగలవాయి, నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేం చేశాను అని. దేవుడు గాడిదకు వాక్కిచ్చాడు, దానికి మాట్లాడే శక్తినిచ్చాడు. ఒక మనిషిలాగా గాడిద మాట్లాడిందని, ఒక జంతువు మాట్లాడడం అనేది అసలు వండర్ అన్నమాట, అద్భుతం ఇది. దేవుడు మాట్లాడలేరు చూడండి, గాడిదతో మాట్లాడిచ్చిండు. నిజంగా కొన్నిసార్లు మనము మూర్ఖంగా వెళ్తున్నప్పుడు
దేవుని సన్నిధి కోల్పోయినప్పుడు దేవుడు మాట్లాడు. ఇక్కడ దేవుడే చెప్పొచ్చు కదా బిలాముతో. దేవుడు మాట్లాడట్లా, గాడిదతో మాట్లాడిచ్చాడు. గాడిదకు నోరిచ్చి నేనేం చేశాను, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని గాడితో మాట్లాడితే, కొట్టడమా, ఖడ్గముంటే చంపేవాడిని అంటున్నాడు ఈయన. అప్పుడు గాడిద అంటది, నేను నీ దాన్నయింది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచొచ్చిన గాడిదను కాదా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేయడం కద్దా అని బిలాముతో అనగా, లేదా నేను. అప్పుడు గాడిద అంటది, ఇన్ని రోజులు ఉన్నా నేను ఈ కాడ ఎప్పుడన్నా ఇట్లా చేశానా? ఇన్ని రోజుల నుంచి నీకు ఇలా ఉండి ఎప్పుడన్నా నేను చేశానా? దేవుడు ఆ బిలాముకి బుద్ధి కలగడానికి గాడిదతో మాట్లాడిచ్చాడు. నేనేం చేశా, ఎందుకు నన్ను కొడుతున్నావు? నేను ఎప్పుడైనా ఇలా చేశానా? ఇన్ని రోజుల్లో నీ దగ్గర ఉన్నాను, ఎప్పుడైనా నీ మాట కాదని ఇట్లా తిరగబడ్డానా? దేవుడు నిజంగా గాడిదతో మాట్లాడిచ్చాడు. ఒక జంతువులకు కూడా మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి. ఒక జంతువు కూడా ఒక మనిషిలాగే మాట్లాడుతుంది. ఇన్ని రోజుల నుంచి నీ కాడున్నానే, ఎప్పుడన్నా ఇట్లా చేశాను? ఎందుకు నా మీద కొడుతున్నావు? ఎందుకు నా మీద తిరగబడుతున్నావు? నిజంగా గాడిద మాట్లాడింది. గాడిద దేవుని చూడగలిగింది. గాడిద మాట్లాడగలిగింది. కొన్నిసార్లు జంతువులకున్న జ్ఞానం మనకుండదంటారు. ఇక్కడ అంత గొప్ప సేవకుడైనా కూడా కొన్నిసార్లు గాడిదకున్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. దేవుడు గాడిద ద్వారా మాట్లాడాడు, గాడిద కనపడ్డాడు, గాడిదకు వాక్కిచ్చాడు. కొన్నిసార్లు బుద్ధి చెప్పడానికి మనకు గాడిదనే వాడుకుంటాడు. గాడిద చెప్తే మనం వినాల్సి వచ్చింది. బిలాము గాడిద చెప్తే వినేటట్టు దేవుడు చేశాడు. గాడిద చెప్తే బిలాము వినే విధంగా దేవుడు చేశాడు. కొన్నిసార్లు ఎవరు చెప్పినా వినే స్థితికి తీసుకొస్తాడు. కొన్నిసార్లు మనల్ని అత్యంత హీన స్థితికి తీసుకొని వస్తాడు. దేవుడు చెప్పింది మనం వినడానికి, దేవుడు చెప్పింది తెలుసుకోవడానికి, దేవుడు చెప్పింది మనం అర్థం చేసుకోవడానికి. తర్వాత దేవుడు, ఆ దేవదూత, ఎందుకు నువ్వు ఈ గాడిదను కొట్టితివే? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఈ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాన్ని ప్రాణమును రక్షించుదునని అతనితో చెప్పాను. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ఈ గాడిదను కొట్టావు? ఈ గాడిదే లేకపోతే అప్పుడే నిన్ను చంపి ఆ గాడిదను తప్పించేవాడిని. ఈ గాడిద నన్ను చూసి 3 సార్లు తప్పుకుంది. అదే గాడిద తప్పుకోకపోతే నువ్వు నన్ను చచ్చిపోయేవాడివి. నీ నడత విపరీతమైందిగా కనిపించింది నాకు, అందుకే విరోధిగా వచ్చాను అంటున్నాడు. నీ నడత విపరీతమైందిగా కనిపించింది, అందుకే విరోధిగా వచ్చాను. దేవుని ఎదుట మన నడత సరిగా లేనప్పుడు, మన పనులు సరిగా లేనప్పుడు, మన క్రియలు సరిగా లేనప్పుడు దేవుడే విరోధిగా వస్తాడు. దేవుడే విరోధిగా వస్తే మనకింక బ్రతికే ఉండదు. దేవుడే శత్రువు అయితే, దేవుడే మన మీదికి వస్తే మనకి ఎక్కడికి వెళ్ళగలుగుతాం? దేవుడే మనకి ఆటంకాలు కలగజేస్తే, దేవుడే మనకు నష్టాలకే అనుమతిస్తే,
దేవుడే బాధలకు అనుమతిస్తే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఉండదు. అందుకే మన నడతలు ఎప్పుడు చూసుకోవాలి, మన ప్రవర్తన చూసుకోవాలి, మన ఆలోచనలు చూసుకోవాలి, మన క్రియలు చూసుకోవాలి. ఆ దృష్టిలో మనకి అప్పటిదాకా బాగానే ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అవి ఎప్పుడు విపరీతమైనవిగా మారిపోతాయో తెలియదు. దాన్ని మనం చూసుకొని పరీక్షించుకోకపోతే కొన్నిసార్లు దేవుడే విరోధిగా వస్తాడు, మనం నష్టపోతాం. కానీ ఇక్కడ గాడిద ఈ బిలామును రక్షించింది. గాడిద లేకపోతే నిన్ను చంపేవాడిని అంటున్నాడు, గాడిదే కాపాడింది. 3 సార్లు గాడిద తప్పుకుంది. 3 సార్లు గాడిద తప్పుకోకపోతే నిన్ను చంపి గాడిదను తప్పించేవాణ్ణి అని దేవదూత చెప్తుంది. గాడిద కాపాడింది, బిలామును గాడిద కాపాడింది. బిలాముకు గాడిదే బుద్ధి చెప్పింది, బిలాముకు గాడిదే దారిని మళ్లించింది. బిలామును కాపాడింది గాడిదే, లేకపోతే ఆ రోజు బిలాం చచ్చిపోయేవాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కొన్నిసార్లు గాడిద మనల్ని కాపాడినట్టుగా ఆయన కృపచేత మనల్ని కాపాడుతాడు, ఆయన ప్రేమ చేత కాపాడుతాడు. లేదంటే దేవుని చేతిలో మనము అయిపోవలసిన వారం. అప్పుడు బిలాము నేను పాపం చేశానయ్యా అని చెప్పాడు. నేను పాపం చేశాను. మనం ఒప్పుకోవాలి. దేవుడు మనల్ని కాపాడినప్పుడు, బయటికి తీసుకొచ్చినప్పుడు, అంతటితో ఆగిపోయినప్పుడు మనం బయటికి రావాలి. దేవుడు చెప్పేది వినగలగాలి. నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పిందే చెయ్యి అని చెప్పి దేవుడు పంపిస్తాడు. నిజంగా బిలామును కాపాడింది గాడిద. ఈరోజు మనల్ని కాపాడేది కూడా దేవుని కృపే. లేదంటే మనం చేసిన పాపాలకి, దేవుడు మనం చేసిన శిక్షకి, ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడి చేసిన పనులకి మనం కూడా చనిపోవాల్సిన వాళ్ళమే. అయినా కూడా దేవుని కృపే, అయినా కూడా దేవుని కృపే. కొన్నిసార్లు కొంతమంది మనుషులను బట్టి కాపాడవచ్చు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల ద్వారా మనల్ని కాపాడవచ్చు. గాడిద ద్వారా ఇతన్ని బ్రతికించినట్టుగా కొన్నిసార్లు వేరే వాళ్ళని బట్టి దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. తన కుమారుని బట్టి మనల్ని బ్రతికించినట్టుగా. సో గాడిద దేవుని చూడగలిగింది, గాడిద మాట్లాడగలిగింది, గాడిద ఒక వ్యక్తిని కాపాడగలిగింది. ఇక్కడ ఎవరినో శపించమని పిలిస్తే ఆశపడిపోతున్న ఆ వ్యక్తిని ఈ గాడిదే కాపాడింది. గాడిదే బుద్ధి చెప్పింది, గాడిదే తప్పుకుంది దేవుణ్ణి చూసి, దేవుని చూసింది అది. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు ఇలాగే చేస్తున్నప్పుడు దేవుడు గాడిదల లాంటి పరిస్థితులను, గాడిద లాంటి వ్యక్తుల్ని, గాడిద లాంటి సిచ్యువేషన్ని మనకిచ్చి మళ్ళీ మనల్ని దారిలోకి తీసుకొని వస్తాడు. అలాంటి దేవుడు ఈరోజు మనకున్నాడు. దేవుడు మనల్ని ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏది ఎక్కడ తప్పిపోయినా కూడా ఆయనే విరోధిగా మన త్రోవలో వచ్చి నిలబడతాడు, మన దారిలో ఆయనే అడ్డంగా నిలబడతాడు. మనం ముందుకెళ్ళలేం, మనం ఏం చేయలేం, మన ఆలోచనలు కొనసాగవు. మన మార్గంలో సాఫీగా సాగాలంటే ఎప్పుడు మన దృష్టి, మన ఆలోచనలో దేవుని దృష్టిలో మంచిగా కనపడితేనే, కనపడని టైంలో ఆయనే విరోధంగా ప్రతిదీ అనుమతిస్తాడు, ఆయనే విరోధంగా మన మీదికి అన్నీ తీసుకొని వస్తాడు. మనం జస్ట్ ప్రాణంతో బయటపడతాం, మిగిలినవన్నీ కోల్పోతాం. కాబట్టి అక్కడ ఉన్నా వెళ్ళినా కూడా మనం దేవుని దృష్టికి అనుకూలమైనది చేయాలి. ఈ వ్యక్తి ఆశపడ్డాడు, ఈ వ్యక్తి ప్రవర్తన మారిపోయింది.
అందుకే దేవుడు వచ్చాడు, తన త్రోవలకు అడ్డం వచ్చాడు. ఈరోజు మన త్రోవలో అడ్డం వస్తున్నాడంటే మన జీవితాల్లో ఎన్నో మారినాయేమో. మన జీవితంలో మనం ఆశపడింది, మనం చేయాల్సింది, మన ఉద్దేశాలు మారినవేమో. పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గాడిద ద్వారా దేవుడు ఈ వ్యక్తినిది సరిచేసినట్టుగా ఈరోజు దేవుడు మనల్ని కూడా సరిచేస్తున్నాడు. దేవుడికి విరోధమైంది ఉంటే సరిచేస్తాడు ఆయన. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళనీయడు దేవుడు. ఏది పడితే అది చేయనీయడు దేవుడు, చెప్పనీయడు దేవుడు. బిలాము దేవుని సేవకుడే, కానీ ఎవరో పిలుస్తానంటే వెళ్ళనీయలేదు. వాళ్ళకు నచ్చినట్టు చెప్పమంటే చెప్పనీయలేదు. మరి ఆ ఘనతకి, ఆ బహుమానాలకి ఆశపడ్డాడు. హృదయంలో ఆశపడగానే దేవుడే ఎదురై నిలిచాడు. ఈరోజు మనం దేనికి ఆశపడితే దేవుని కోల్పోతాం. ఆదాము అవ్వలు పండ్ల కోసం ఆశపడ్డారు. ఈరోజు మనం ఘనత కోసం ఆశపడితే, డబ్బుల కోసం ఆశపడితే, పేరు కోసం ఆశపడితే, దేవునికి విరోధంగా ఏది ఆశపడినా కూడా మనం కోల్పోతాం. శరీర ఆనందానికి ఆశపడినా, లోక సంబంధమైన వాటి కోసం ఏది ఆశపడినా దేవుడే విరోధంగా మనకొచ్చి నిలబడతాడు. మనం ముందుకు వెళ్ళలేం, మన దారిలో అడ్డుపడతాడు ఆయన. కానీ గాడిద కాపాడింది, గాడిద తప్పించింది, గాడిద బుద్ధి చెప్పింది. దేవుడు కూడా మనకు బుద్ధి చెప్తాడు, అవకాశాలు ఇస్తాడు, కొన్నిసార్లు తప్పిస్తాడు. సరి చేసుకొని ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. ప్రపంచ చరిత్రలో నా ప్రభువా, ఒక గాడిద ద్వారా ఒక సేవకుని మీరు సరిచేశారు ప్రభువా. సేవకుడే కానీ ఆశపడ్డాడు ప్రభువా. సేవకుడే కానీ చెడు దృష్టికి హృదయం వెళ్ళిపోయింది ప్రభువా. గాడిద చూసింది కానీ నిన్ను చూడలేని స్థితికి వెళ్ళిపోయాడు ప్రభువా. గాడిద నీతో ప్రభువా మాట్లాడి నువ్వు చెప్పేది వినగలిగింది, కానీ సేవకుడు చూడలేకపోయాడు ప్రభువా. ఈరోజు నేనైతేమే ప్రభువా, మాటలు వినబోతున్న వారైతే ప్రభువా, ఇలాగే ఎన్నోసార్లు దేవా పట్టుకుంటున్నప్పుడు మండికేసి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం దేవా చేస్తున్నానేమో ప్రభువా. కనికరించండి ప్రభువా, నీ స్వరాన్ని వినిపించండి ప్రభువా. ఎన్నోసార్లు గాడిద బ్రతికించినట్టుగా ప్రభువా, నీ కృపచేతనే దేవా తప్పిస్తున్నారు ప్రభువా. నీ కృపచేతనే దేవా విడిపిస్తున్నారు ప్రభువా. ఎక్కడెక్కడ ఆలోచనలు మారిపోయినాయో, ఎక్కడెక్కడ తలంపులు మారిపోయినాయో, ఎక్కడెక్కడ క్రియలు మారిపోయినాయో ప్రభువా, ఉద్దేశాలు మారిపోయినాయో దేవా, దేవునికి క్షమించండి ప్రభువా, సరిచేయండి ప్రభువా. గాడిద తప్పుకోకపోతే ఆ వ్యక్తి చచ్చిపోయేవాడే ప్రభువా. ఈరోజు నేను బ్రతికున్నాము దేవా, ఇంకా సరి చేసుకోవడానికి మీరు అవకాశాన్ని ఇచ్చారు ప్రభువా. అయినా క్షమించండి ప్రభువా, సరైన త్రోవలో నడిపించండి, సరైన చోటుకే వెళ్ళడానికి, సరి అయినవి చెప్పడానికి కృప చూపించండి ప్రభువా. ఓ దేవా, సహాయం చేయండి నైనా. నువ్వే విరోధిగా నిలబడితే మేమేమీ చేయలేం ప్రభువా, ముందుకు వెళ్ళలేం ప్రభువా. ఆలోచనలు మార్చండి ప్రభువా, క్రియలను మార్చండి, ఉద్దేశాలను మార్చండి. నీకు ఆయాసకరంగా ఉన్నవి ప్రభువా, నీ దృష్టికి చెడ్డగా కనిపించేవి, నీ దృష్టికి విపరీతమైన బుద్ధి నడత నైనా మార్చండి ప్రభువా. నైనా క్షమించండి దేవా. గాడిదలకి ఉన్న తెలివి లేదు ప్రభువా, గాడిదలకున్న చూపు లేదు ప్రభువా, గాడిదలకున్నంత వివేకం లేదు ప్రభువా. కనికరించండి ప్రభువా, సహాయం చేయండి దేవా, కనికరించండి ప్రభువా.
జ్ఞానం ఇవ్వండి. నేను చూడ్డానికి జ్ఞానం ఇవ్వండి ప్రభా. నువ్వు చెప్పింది వినడానికి జ్ఞానం ఇవ్వండి ప్రభా. నువ్వు చెప్పింది చేయడానికి జ్ఞానం ఇవ్వండి ప్రభా. అది కష్టమైన ప్రభా. ఏది ఆశించకుండా బ్రతకడానికి ప్రభా, కోరుకోకుండా బ్రతకడానికి ప్రభా, నువ్వు చెప్పిన మార్గంలో జీవించడానికి సహాయం పడండి ప్రభా. ఎన్నోసార్లు ఆశపడి, ఎన్నోసార్లు అవసరమని ఆకలితో ప్రభా అలమటించి ప్రభా, ఎన్నోసార్లు ఘనతను పేరును కోరుకొని, ఎన్నోసార్లు మా దృష్టి చెడుగా ఆలోచించే ప్రభా, కొన్నిసార్లు ఇలా తెచ్చుకున్నాము ప్రభా. దయచేసి క్షమించి ప్రభా, సరైన త్రోవలో నడవడానికి, సరైన త్రోవలో ఆలోచించడానికి, సరైన త్రోవలో ముందుకు జీవితాన్ని తీసుకెళ్ళడానికి మాకు కృప అనుగ్రహించండి. లేదంటే గాడిదతో మాకు బుద్ధి చెప్పించే పరిస్థితినైనా తెచ్చుకోకుండా సహాయం చేయండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ మార్గాలు బోధించండి ప్రభా. నీ ఉద్దేశాలు తెలియజేయండి ప్రభా. మా జీవితాల్లో మీ ఆలోచనలు ఏమిటో మరి తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఏది చేయాలో ఏది చేయకూడదో ప్రభా మీరు నేర్పించండి ప్రభా. ఏది పడితే అది చేయడానికి ప్రభా, మేము ఆశించింది చేయడానికి, ఆశపడి చేసే ప్రతిదీ మా నుంచి దూరం చేయండి ప్రభా. వాక్యాన్ని నాలో అందరిలో ఫలింపచేయండి ప్రభా. ఈ వారమంతా నీ కృపా కాపుదల మాతో ఉంచండి. మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా, శరీరపరంగా కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. ఆ పనుల్లో మీరే మాకు సహాయం చేయండి. సంతోష సమాధానం దయచేయండి. కావలసిన ఆహారం దయచేయండి. కావలసిన ఆర్థికపరమైన సహాయాన్ని దయచేయండి. కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఏవి లేకపోయినా జీవితం ఎంతో కష్టంగా ఉంటుంది ప్రభా. ఈరోజు సార్వత్రిక సంఘాలు, విశ్వాసులు ఆయా చోట్ల కూడుకొని నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా. చిన్న మందగా మేము కూడా ప్రభా వారితో పాటు ఉన్నాం. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘాన్ని, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. నీ ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తం ఏదో బయలుపరచండి ప్రభా. సేవ విషయంలో మీ ఆలోచనలు తెలియచేయండి ప్రభా. కనికరించండి, కృప చూపించండి ప్రభా. జీవిత విషయంలో మీ యొక్క ఉద్దేశాలు తెలియజేయమని కోరుతున్నాను ప్రభా. అనే విషయాల్లో మీరే సహాయం చేయండి ప్రభా. దేశంలో ఇంకెంతోమంది ప్రభా నీ ప్రేమ తెలియక ఆయా కులాల్లో, ఆయా మతాల్లో ప్రభా, ఆయా అలవాట్లలో ఉన్నవారిని ఉన్నారు ప్రభా. కనికరించండి. సిలువ దగ్గరికి నైనా మీరు వాళ్ళని తీసుకురండి ప్రభా. ఎంత చెప్పినా వినని వారు ఉన్నారు, వింటున్నా తెలుసుకోలేని వారు ఉన్నారు ప్రభా. మాకు అవసరం లేదు అని అయినా వినని వారు దూరంగా ఉన్నారు ప్రభా. భూలోక సంబంధంగా శరీరాన్నే ఆలోచిస్తూ లోకాన్నే ప్రభా తమ జీవితం అనుకొని బ్రతుకుతున్న ఎంతోమంది ఉన్నారు ప్రభా. కనికరించండి. వారి కన్నులు తెరిపించండి. బిలాము కన్నులు తెరిచి నిన్ను చూసే భాగ్యాన్ని ఇచ్చినట్టు ప్రభా వారి కన్నులు తెరిపించండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. అప్పులతో ఉన్నవారికి ప్రభా నేను వాటి కొరతలు తీర్చండి. నేను ఆరోగ్యపరంగా ప్రభా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి. పనుల పరంగా ఇబ్బంది పడుతున్న వారు, తిండి లేక, బట్టలు లేక, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి. దిక్కులేని వారిని, అనాథలను, విధవరాలని, బీదలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము సహాయం చేయలేకపోయినా సహాయం చేసే మీరు ప్రభా ఏదో రకంగా సహాయం చేయండి, ఆదుకోండి. పాపంలోనే పడి, పాపంలోనే ఉండి బయటికి రాక అలవాట్లకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ప్రభా బానిసలై ఉన్నారు ప్రభా. వారిని బయటికి తీసుకురండి ప్రభా. కుటుంబాలను కట్టండి, పిల్లల్ని నన్ను కట్టండి. నేను ప్రభా సంతోష సమాధానాలు కుటుంబాలు దయచేయండి. చదివే బిడ్డలు, యవనస్తుల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను కన్నీళ్లతో అలమటిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానం, సంతోషం లేకుండా ప్రభా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా ఈ భూమి మీద బ్రతకాలంటే నీ కృపే దేవా. నీ సహాయం లేనిది మేము బ్రతకలేము తండ్రి. కృప చూపించండి, క్షమించండి ప్రభా. ఈ వారమంతా కూడా నీ ఆశీర్వాదం, నీ సన్నిధి,
నీ ప్రేమ, నీ కాపుదల నాతో మాతో ఉంచి నడిపించండి అనే విషయాల్లో మీరే ప్రభా కృప చూపించమని, మరోసారి మమ్మల్ని క్షమించి సరిచేసి ప్రభా మంచి దారిలో నడిపించమని, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు ఇచ్చి అవే చేసే విధంగా సిద్ధపరచమని కోరుకుంటూ, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని నడిపించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.